నమస్కారం. శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పెద్దవాళ్ల కంటే ఎక్కువగా పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారటం సహజం. నిజానికి ఇది తీవ్రమైన సమస్య కాకపోయినా కంగారు పెట్టే విషయం. బాగా వేడి వాతావరణం లేదా చలికాలంలో ఇలా జరగవచ్చు. చాలా వరకు ఇంటి చికిత్సతోనే సరిపోయినా కొన్నిసార్లు డాక్టర్ సలహా చికిత్స తప్పనిసరి కావచ్చు. కనుక ఎప్పుడు దీన్ని ప్రమాదకరంగా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అవసరమవుతుంది అనే విషయాలు తల్లిదండ్రులకు తెలిసి ఉండటం తప్పనిసరి. వేసవిలో పిల్లలకు ముక్కు నుంచి రక్తం కారటం గురించిన అంశాలు నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖలో తెలుసుకుందాం. పిల్లలకు ఎదురయ్యే ఇతర సమస్యలకు వైద్యుల సలహా కూడా చూద్దాం. ఇంటి వాతావరణం చాలా వేడిగా లేదా చలితో పొడిగా తయారైనప్పుడు ముక్కు రంధ్రాలు పొడిబారి చర్మం చిట్లినట్లవుతుంది. ఒక్కోసారి ముక్కులో గట్టిగా పొక్కులు కడుతుంటాయి. ముక్కు కొనకు ఒక అంగుళం లోపల చర్మం కింద సిరలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని లిటిల్స్ ఏరియా అంటారు. ఇక్కడ ఏ కొంచెం ఒత్తిడి తగిలినా వెంటనే ఈ సున్నిత రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. పిల్లల్లో ముక్కు వెంట రక్తం పడటం అన్నది చాలా తరచుగా కనిపించే సమస్య. ఈ సమస్య మండు వేసవిలో, చలికాలంలో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని ఎపిస్టాక్సిస్ అంటారు. అయితే ముక్కు నుంచి రక్తం రావటానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. జలుబు, ఎలర్జీల వంటి వచ్చినప్పుడు చాలా బలంగా తుమ్ములు రావడం లేదా గట్టిగా చీదటం వలన ముక్కుల నుంచి రక్తం రావచ్చు. వేసవిలో వేడి మరీ ఎక్కువ ఉండటం వలన పిల్లల్లో ఎక్కువ ఈ సమస్య చూస్తుంటాం. ముక్కుకు బలమైన దెబ్బ తగలటం, ముక్కులో బలపాలు, పెన్సిళ్ళు వంటి వస్తువులు పెట్టుకోవడం వలన రక్తం కారే సందర్భాలు కూడా తక్కువేం కాదు. ఈ సందర్భాలన్నిటిలోనూ లిటిల్స్ ఏరియాలోని రక్తనాళాలు చిట్లి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో ఏమాత్రమూ కంగారు పడకుండా, పిల్లలు కంగారు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఈ సమయంలో బిడ్డను అస్సలు పడుకోబెట్టకూడదు. వెంటనే తల ముందుకు వంచుకుని ఉండేలా కూర్చోబెట్టి ముక్కు రంధ్రాలను గట్టిగా ఒత్తి పట్టాలి. ఇలా 10 నిమిషాలు ఒత్తిపెట్టి ఉంచాలి. మధ్య మధ్యలో ఆగిందా లేదా అని వదిలి చూసే ప్రయత్నం మాత్రం చేయకూడదు. 10 నిమిషాల తర్వాత కూడా ఇలా రక్తం వస్తుంటే మరో 10 నిమిషాలు పట్టుకుని ఉంచాలి. ఇది పిల్లల విషయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా చేయవలసిన ప్రాథమిక చికిత్స. చిన్నపిల్లలకి సమ్మర్స్లో అంటే వేసవికాలంలో చాలా పేరెంట్స్ చిన్నపిల్లల్ని నోస్లోంచి బ్లీడ్ అవుతూ తీసుకొస్తారండి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. నంబర్ 1 ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలకి ముక్కులో వేలు పెట్టడం వల్ల వస్తుందంటారు. కానీ వేసవికాలం స్పెషాలిటీ ఏంటంటే మన ముక్కులో మ్యూకస్ అనే ఒక నీరు ఉంటుంది. ఆ మ్యూకస్ అనేది ఆరిపోతూ ఉంటుంది. ఎందుకంటే వేసవికాలంలో డ్రై విండ్స్ వస్తాయి. అంటే పొడిగాలి బాగా వేడి పొడిగాలి రావడం వల్ల ముక్కులో ఉన్న మ్యూకస్ ఎండిపోయి ఆ చిన్న పెచ్చుల్లాగా ఫామ్ అవుతుంది లోపల. అదే కాకుండా ముక్కులో ఉన్న రక్త నల్లీలు అంటే దాన్ని క్యాపిలరీస్ అంటాం మేము, చిన్న బ్లడ్ వెజల్స్, దాంట్లోంచి రక్తం అవి కూడా కొంచెం పెద్దగా అవుతాయి సమ్మర్స్లో. సో కాస్త గట్టిగా చీదినా కానీ, కాస్త ఎక్కువ ఆడుకుని ఇటు దుంకినా కానీ, ఎక్కువగా ఈ వేడి పొడిగాలికి ఎక్స్పోజ్ అయినా కానీ ఈ రక్తనళీలు కొంచెం అది రప్చర్ అయ్యి, లేకపోతే ఆ పెచ్చులు ఏదైతే మ్యూకస్ డ్రై అయిపోయి ఆ పెచ్చులు కదిలి బాగా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఏమీ దెబ్బ తగలకుండా ఏమీ లేకుండా కూడా ఇలాంటి పిల్లలకి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొంతమంది పిల్లలు ఇలాంటి బ్లీడింగ్కి ఎక్కువగా ప్రోన్ ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది వేరే పిల్లల కంటే. ఇలాంటి పిల్లలు ఎవరు అంటే ఒకళ్ళేమో కంజెనిటల్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న వాళ్ళు. కంజెనిటల్ ప్రాబ్లమ్స్ పుట్టుకతో ఉన్న ప్రాబ్లమ్స్ కొంతమంది పిల్లలకు వస్తాయి. అదేంటంటే ఈ రక్తనళీలు ఏదైతే నేను చెప్పానో అవి ఈజీగా రప్చర్ అయిపోతాయి. టెలంగెక్టేసియా అంటాం, హెరిడిటరీ టెలంగెక్టేసియా. అది అంటే రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ముక్కులో ఏదైనా స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటే. ఇంకోటి అంటే మనందరికీ ఇక్కడ 2 టాన్సిల్స్ ఉంటాయండి. ఈ 2 టాన్సిల్స్ కాకుండా పిల్లలకి ముక్కు వెనకాతలు ఒక టాన్సిల్ ఉంటుంది. దాన్ని ఎడినాయిడ్ అంటాం. ఆ ఎడినాయిడ్ పెద్దగా ఉంటే కూడా ముక్కు బాగా స్టఫీగా ఉంటుంది, అంటే దిబ్బడిగా ఉంటుంది ముక్కు. మ్యూకస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అదే మ్యూకస్ డ్రై అయిపోయినప్పుడు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. కొన్నిసార్లు పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారటం ఎంతకో ఆగకపోవచ్చు. 10 నిమిషాల చొప్పున 2 దఫాలుగా ఒత్తి పట్టినా కూడా రక్తం వస్తుంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం మంచిది. రక్తం మరీ ఎక్కువగా వేగంగా పోతున్నా లేదా ఆటల్లో పడిపోవటం, ముక్కుకి బలంగా దెబ్బ తగలడం వంటి సందర్భాల్లో కూడా వెంటనే వైద్యుని వద్దకు తీసుకువెళ్ళటం మంచిది.
రక్తస్రావం ఆగకుండా వస్తున్నప్పుడు వైద్యులు ఆ ప్రాంతాన్ని గుర్తించి సిల్వర్ నైట్రేట్ సాయంతో లేదా విద్యుత్ పరికరాలతో ఆ ప్రాంతాన్ని క్యాటరైజ్ చేస్తారు. అయితే ఈ పరిస్థితి రాకుండా పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. పిల్లల ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటుంటే అది మాత్రం మాన్పించేయాలి. వాళ్ళను బలంగా ముక్కు చేదనివ్వకూడదు. ముక్కు రంధ్రాల్లో పొక్కులు ఎక్కువగా కడుతుంటే ముక్కులో వేసేందుకు చుక్కల మందులు దొరుకుతాయి. వాటిని 2 పూట్ల ముక్కులో వేసి మెత్తబడిన తర్వాత శుభ్రం చేయటం మంచిది. వాతావరణం బాగా వేడిగా ఉండే వేసవిలోనూ చలికాలంలోనూ పిల్లలకు ముక్కు రంధ్రాల్లో వ్యాజిలిన్ పేరుతో దొరికే పెట్రోలియం జెల్లీ రాయటం కూడా అవసరం. ఇలా మనం ముక్కులోంచి వచ్చిన బ్లీడింగ్ని ముక్కు గట్టిగా పట్టుకుని ఆపడం, లేకపోతే ఈ డ్రాప్స్ ఏదైతే మార్కెట్లో దొరుకుతాయో జైలోమెటజోలిన్, ఆక్సిమెటజోలిన్ డ్రాప్స్ వేసి కాస్త ట్రై చేసి ఒక 2-3 డేస్ ట్రై చేయొచ్చు. లేదు 15-20 మినిట్స్ ట్రై చేయొచ్చు. ఆ 20 మినిట్స్లో బ్లీడింగ్ ఆగట్లేదు, కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతోంది అంటే తప్పకుండా డాక్టర్ని కలవాలి. లేదు మాటిమాటికి అవుతోంది, రోజు అవుతోంది, రోజు విడిచి రోజు అవుతోంది అంటే డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలిస్తే ఆయన ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ముక్కుని ఎగ్జామిన్ చేస్తారు, మీ పిల్లాడి ముక్కుని ఎగ్జామిన్ చేస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది బ్లీడింగ్. మోస్ట్ కామన్లీ మన ముక్కు ఫ్రంట్ ముందు పార్ట్లో బ్లడ్ వెసల్స్ అంటే మన రక్తనళికలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఏరియాలోంచి ఎక్కువగా బ్లీడింగ్ ఉంటుంది. ఆ ఏరియాలోంచి తనకు బ్లీడింగ్ ఏదైనా కనిపిస్తుందంటే ఆయన ఒక చిన్న కెమికల్ కాటరీ అంటారు, మన దగ్గర కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్ అప్లై చేస్తే, ఆ సొల్యూషన్ అంటే మందు అనమాట, అది అక్కడ పెట్టగానే బ్లీడింగ్ ఆగిపోతుంది. సో కాటరైజేషన్ అంటాం దీన్ని. ఈ కాటరైజేషన్ చేస్తారు. దాంతో అయిపోయిందంటే హ్యాపీ. లేదు దాంతో కూడా అవ్వలేదంటే డాక్టర్ గారు ఇంకా ఎక్కువగా ఎగ్జామిన్ చేసి ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో, ఆ సైట్ ఏది, ఏ జాగా నుంచి బ్లీడ్ అవుతుందో చూసి ఆ జాగాలోకి వెళ్ళి కాటరైజేషన్ మళ్ళీ అయినా చేయడం, లేకపోతే ఆ జాగాలో ఏదైనా చిన్న సర్జరీ లాంటివి చేసి దాన్ని మంచిగా చేయడం ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటుందో ముక్కులో, ముక్కు బొక్క బాగా బెండ్ అయిపోవడం ఒక పక్కకి, లేకపోతే ఎడినాయిడ్స్ చాలా పెద్దగా ఉండడం, దానివల్ల మాటిమాటికి బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే ఏదైనా ట్యూమర్ పెరుగుతుందో లోపల చూడాలి. ఒక్కోసారి కొన్ని ట్యూమర్స్ ఉంటాయి, యాంజియోఫైబ్రోమా అంటాం, చాలా ఎక్కువగా బ్లీడ్ అవుతుంది అలాంటి ట్యూమర్ అంటే ఏంటి, చిన్న మాంసం ముక్క పెరగడం. ఆ మాంసం ముక్క పెరిగి దాన్ని యాంజియోఫైబ్రోమా అంటాం. అలాంటివి ఏమైనా దొరికిందంటే బ్రహ్మాండంగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటివి తీసేయడం ఎంత తొందరగా తీస్తే అంత మంచిది. ఇంకా వేరేది ఏంటంటే మన ల్యూకీమియా, ఇలాంటి బ్లడ్ క్యాన్సర్స్, వేరే కొన్ని రోగాలు ఉన్నాయి, దాంట్లో బ్లీడింగ్ అయినప్పుడు జల్దీ బ్లడ్ గడ్డగట్టదు. ఇలాంటివి ఏమైనా ఉన్నాయో రక్త పరీక్షలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. రక్త పరీక్షలు చేసి అలాంటివి ఏమైనా దొరికితే దాన్ని కూడా సపరేట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ముక్కులో బ్లీడింగ్కి కంప్లీట్గా పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఉంది. పిల్లలకు ముక్కులో రక్తం కారుతున్నప్పుడు వ్యవహరించాల్సిన తీరును కూడా డాక్టర్లు చెప్తుంటారు. ముక్కు నుంచి రక్తం కారటం చూడగానే తల్లిదండ్రులు బాగా భయపడతారు. అయితే ప్రశాంతంగా ఉండటం అన్నది మొదటి చర్య. ముక్కు రక్తస్రావం మొదలైనప్పుడు తలని పైకి లేపి రక్తస్రావం ఆగే వరకు వంగకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ముక్కు రక్తస్రావం నివారించడానికి ఆవిరిని పీల్చుకుంటే నాసికా కుహరాన్ని తేమగా మార్చడానికి పనికొస్తుంది. డాక్టర్లు సిఫార్సు చేసే మాయిశ్చరైజింగ్ క్రీమ్ని వాడటం ద్వారా ముక్కును తేమగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు. ముక్కు ఎండిపోకుండా ఉండటానికి వేసవిలో పుష్కలంగా ద్రవాలు, నీరు త్రాగాలి. రక్తం వేగంగా గడ్డకట్టడానికి వైటమిన్ సి సహాయపడుతుంది. సో కొంతమంది పిల్లలకి వేసంకాలం మాత్రం ఈ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుందండి. సో దీన్ని సీరియస్గా తీసుకోవాలా లేదా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. ఎంత ఫ్రీక్వెంట్గా అవుతుంది నంబర్ 1. నంబర్ 2 ఎంత బ్లడ్ పోతుంది. కొంచెం మామూలుగా 4-5 డ్రాపులు పోతాయండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు అంటే అంత భయపడే అవసరం లేదు. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే సెలైన్ డ్రాప్స్ అంటారు. సెలైన్ డ్రాప్స్ అంటే ఉప్పు నీళ్ళ డ్రాప్స్ మార్కెట్లో దొరుకుతాయి, సెలైన్ నేజల్ డ్రాప్స్ అని. అవి 2 సైడ్స్ ముక్కులో వేస్తే ముక్కు కాస్త తడిగా ఉండి ఈ బ్లీడింగ్ రాకుండా ఉంటుంది. రెండోది ఫ్యాన్, ఒకవేళ ఎయిర్ కండిషనర్స్ ఉంటే ఎయిర్ కండిషనర్స్ యూజ్ చేయొచ్చు. లేదు ఉట్టినే ఫ్యాన్ ఉంది అంటే దాన్ని హ్యూమిడిఫికేషన్ చేయాలి. రూమ్ని హ్యూమిడిఫికేషన్ ఏంటంటే కాస్త రూమ్లో ఆవిరి లాంటిది పెట్టాలి. ఇక్కడ పక్కన రూమ్ కొసలో ఏదైనా హాట్ వాటర్ బకెట్ దాంట్లో కాస్త ఆవిరి వస్తుంటే ఆ రూమ్ అంతా హ్యూమిడిఫై అవుతూ ఉంటుంది. బ్లీడింగ్ 20 మినిట్స్ కంటే ఎక్కువ అయినా కానీ కంటిన్యూస్గా మనం ఏం చేసినా కానీ ఆగకపోయినా ఉండాలి. లేదు అంటే మాటిమాటికి ఎక్కువగా బ్లీడ్ అవుతున్నా కానీ డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మనం హ్యూమిడిఫై చేసినా కానీ రూమ్ని హ్యూమిడిఫికేషన్ అంటే రూమ్లో పొడిగాలు రాకుండా కాస్త మనం ఎయిర్ కండిషనర్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఆవిరి పెట్టడం కానీ అలాంటివి ఏమైనా చేసినా, లేకపోతే సెలైన్ డ్రాప్స్ వేస్తున్నా కానీ అయినా కానీ తగ్గకపోతే డెఫినెట్గా మనం డాక్టర్ని సంప్రదించాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లలు అంటే వాళ్ళు మాటిమాటికి ముక్కులో వేళ్ళు పెట్టుకుంటుంటారు. ఆ వేళ్ళు పెట్టుకోకుండా చూసుకోవాలి. వేళ్ళు పెడితే ఆ ఎండిపోయిన ముక్కు కొంచెమైనా కట్ అయితే అప్పుడు బ్లీడింగ్ అవ్వకపోవచ్చు. కానీ దానిపైన పెచ్చు కట్టి ఆ పెచ్చు ఎప్పుడో కదిలి వాళ్ళు ఎక్కువగా దుంకి ఆడేటప్పుడైనా
లేకపోతే రాత్రి పడుకునేటప్పుడైనా ఆ పెచ్చు కాస్త కదిలి పటపటపడని రక్తం కారే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లల్ని ముక్కులో వేళ్ళు పెట్టుకోకుండా చూసుకోవాలి, కాస్త సెలైన్ డ్రాప్స్ రెగ్యులర్గా వాడాలి. మూడోది ఏంటంటే రూమ్ హ్యూమిడిఫికేషన్ చూసుకోవాలి. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో బ్లీడింగ్ ప్రివెంట్ చేయడానికి వేసవి కాలంలో. పిల్లల్లో ముక్కు నుంచి రక్తం కారటం సహజమే అయినా భయపడకుండా ఉండటం, పిల్లల్ని భయపెట్టకుండా ఉండటం మొదలుకొని వారిని ఎలా కూర్చోబెట్టాలి, రక్తం మింగకుండా ఎలా చూడాలి వంటి జాగ్రత్తలతో పాటు రక్తస్రావం ఆపటానికి చేయాల్సిన పనుల దాకా అన్నీ తెలుసుకుని ఉండటం మంచిది. ఎలాంటి పరిస్థితిని తీవ్రమైనదిగా భావించి డాక్టర్ని సంప్రదించాలి, ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం అనే విషయాల మీద కూడా తల్లిదండ్రులకు తగినంత అవగాహన ఉండాలి. ఒక రోజులో పావుగంట సమయం టీవీ చూస్తే చాలు పిల్లల్లో సృజనాత్మక శక్తి, తెలివితేటలు నశిస్తాయని అంటున్నారు లండన్ పరిశోధకులు. 50 మంది స్కూలు పిల్లలను 2 గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు వారిని పావుగంట పాటు టీవీ చూడనిచ్చారు, రెండో గ్రూప్ వారిని టీవీ చూడనివ్వలేదు. అనంతరం వీరి ఐక్యూ, సృజనాత్మక శక్తి పరిశీలించారు. టీవీ చూడని పిల్లల మెదడు చురుగ్గా పనిచేయగా చూసిన పిల్లల్లో సృజనాత్మక శక్తి తగ్గిపోయింది. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, మధుబాబు ఇలా అడుగుతున్నారు. మా బాబు పుట్టినప్పుడు వాడి కిడ్నీలో వాపు ఉండేది. మందులు వాడితే తరువాత కాలంలో అది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు వాడికి మూత్రంలో మంట వస్తూ ఉంటుంది. బాబు మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ ఉండవచ్చని డాక్టర్ అన్నారు. చిన్నప్పుడు వాడి కిడ్నీలో వాపు ఉండటానికి ఇప్పుడు మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్కి సంబంధం ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మధుబాబు గారు, చాలామంది పిల్లలకి పుట్టక ముందు స్కాన్లో, అల్ట్రాసౌండ్ స్కాన్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనం చేస్తున్నాం కాబట్టి చాలామంది పిల్లలకి కిడ్నీలో కొద్దిగా వాపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మీరు మళ్ళీ పుట్టిన తర్వాత గ్రాడ్యువల్గా వాపు తగ్గిపోయింది అని అంటున్నారు కాబట్టి దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సింది లేదు. మోస్ట్ లైక్లీ మీ వాడికి ఇప్పుడు 2 ఇయర్స్లో యూరిన్ మంట, ఆ మూత్రాశయం ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అంటున్నారో దానికి అంతకుముందు ఉన్న వాపుకి 90% సంబంధం ఉండకపోవచ్చు మోస్ట్ లైక్లీ. సో కాకపోతే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది పిల్లల్లో ఈ కిడ్నీ వాప్ అనేది యూరిన్ రిఫ్లక్స్ వల్ల వస్తూ ఉంటుంది. అంటే ఈ రిఫ్లక్స్ అనేది ఒక పర్టికులర్ ప్రాబ్లం అనమాట. ఇందులో ఏమవుతుందంటే, పుట్టేటప్పటికే పిల్లలకి కిడ్నీస్లో నుంచి బ్లాడర్లోకి యూరిన్ వచ్చాక మళ్ళీ బ్లాడర్ నుంచి బయటకు వచ్చేయాలి మనం పాస్ చేసినప్పుడు యూరిన్. కానీ వీళ్ళలో ఒక్కొక్కసారి ఆ యూరిన్ పాస్ చేసినప్పుడు ఆ వాల్వ్ సరిగ్గా లేక బ్లాడర్లో యూరిన్ రివర్స్లో కిడ్నీస్లోకి వెళ్తూ ఉంటుంది. కిడ్నీలో స్వెల్లింగ్ లాగా, అంటే వాపు వచ్చినట్టు, హైడ్రోనెఫ్రోసిస్ అన్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషలీ ఈ రిఫ్లక్స్లో వచ్చిన హైడ్రోనెఫ్రోసిస్ అంటే వాపు ఒక్కొక్కసారి తగ్గిపోయినట్టు, ఒక్కొక్కసారి వచ్చినట్టు, ఇట్లా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది హైడ్రోనెఫ్రోసిస్. సో మీరు ఒక్కటి చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూసుకోండి. ఏమాత్రం కిడ్నీలో కొద్దిగా వాపు ఉన్నట్టు కనిపించినా కానీ MCUG అనే ఒక టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే మీ వాడికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి MCUG కూడా కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లోనే కరెక్ట్గా చేసే చోట చేయించుకోవడం బెటర్. దాంట్లో మనకు తెలిసిపోతుంది యూరిన్ ఏమైనా రివర్స్లో వెళ్తుందా అని. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ బాబుకి యూరిన్ పోసే దగ్గర ఆ పెన్నిస్ మీద ఉండే చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం ఏమన్నా టైట్గా ఉందా అది కూడా ఒక్కసారి చూసుకోండి. ఈ 2 ఇష్యూస్ మీరు చూసుకుంటే సరిపోతుంది. డాక్టర్ గారు, రేణుక ఇలా అడుగుతున్నారు. డాక్టర్ గారు, మా పాప వయసు 9 సంవత్సరాలు. మేము వారం క్రితం పిక్నిక్ వెళ్ళొచ్చాం. అయితే పాప అక్కడ ఎండవేడికి ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగింది. కూల్ డ్రింక్స్ తాగిన రోజు నైట్ పాపకి జ్వరం వచ్చింది. జలుబు, దగ్గు, తర్వాత గొంతు నొప్పి కూడా మొదలైంది. కూల్ డ్రింక్స్ వల్లనే ఇలా అయిందా, లేక ఎండవేడి పాప తట్టుకోలేకపోయిందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రేణుక గారు, సాధారణంగా మనకి ఏమవుతుందంటే, ఈ ఎండలో మనం ఎప్పుడైనా ఈ ఎండాకాలంలో లేదా కొంచెం హీట్గా ఉన్నప్పుడు పిక్నిక్ అది వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే పిక్నిక్ అంటే అవుట్డోర్స్ కదా, అవుట్డోర్స్లో ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వటం మంచిది కాదు. మీ పాపకి జ్వరం రావడానికి డెఫినెట్గా సన్కి ఎక్స్పోజరు, వడదెబ్బ లాంటిది కూడా కారణం అయి ఉండొచ్చు. కానీ దానివల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి రాదు. సో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వచ్చిందంటే డెఫినెట్గా ఇది కూల్ డ్రింక్స్ వల్ల కూడా అయి ఉండే అవకాశం ఉంది. వీలైనంత వరకు మనకి ఎండలో వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా కానీ వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. యాక్చువల్గా కూల్ డ్రింక్స్ అనేవి నిజంగా బాడీని చల్లబరచవు, వాటి వల్ల నిజంగా దాహం తీరదు.
దాహం యాక్చువల్గా తీరాలంటే న్యాచురల్ లిక్విడ్స్ వల్లే జరుగుతుంది. వాటర్ అనుకోండి, కోకోనట్ వాటర్ అనుకోండి, ఇలాంటి న్యాచురల్ దీనివల్ల జరుగుతుంది. కానీ అంతగా ఎక్కువగా బాగా ఎండలో ఎక్స్పోజ్ అయ్యామని అనుకుంటే ఓఆర్ఎస్ అని దొరుకుతుంది. ఇప్పుడు ఓఆర్ఎస్ అనేది మన లిక్విడ్స్ ఫామ్లో కూడా దొరుకుతుంది, రకరకాల ఫ్లేవర్స్తో దొరుకుతుంది. అది తాగడం మంచిది. దాంతో వాటర్తో పాటు కొంత సాల్ట్స్ కూడా బాడీలో లాస్ ఉంటే ఆ సాల్ట్స్ రీప్లేస్ అవుతాయి. అంతేగాని జనరల్గా కూల్ డ్రింక్స్ అనేది తాగడం మంచిది కాదు. ఎస్పెషల్లీ ఈ గొంతులో ఈ టాన్సిల్స్ కానీ ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి మీరు కూల్ డ్రింక్స్ అలాంటివి ఇస్తే కూడా దానివల్ల కూడా అవి ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ గొంతు నొప్పి, దానివల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫీవర్ ఇవి వచ్చే అవకాశం ఉంది. సో వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం బెటర్. పిల్లలు రోజు 3 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నా, లేదంటే కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు వంటి వాటిపై గడుపుతున్నా వెంటనే అలవాటు మాన్పించేయండి. లేదంటే వారికి టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు అనేక రకాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. కనుక వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కన్నా నివారణే ఉత్తమ మార్గం. డాక్టర్ గారు, అరుణ ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 4 నెలలు. బాబు పుట్టినప్పుడు తల వెంట్రుకలు ఒత్తుగా బాగానే ఉండేవి. నెలలు గడుస్తున్న కొద్దీ బాబు హెయిర్ బాగా ఊడిపోయింది. తలకి ఇంట్లో తయారు చేసిన ఆయిల్స్ పట్టిస్తున్నాం. అయినా కూడా బాబు తలపై వెంట్రుకలు ఎందుకు ఊడిపోతున్నాయో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అరుణ గారు, బాబు ఓన్లీ 4 నెలలని చెప్తున్నారు. పుట్టినప్పుడు మదర్ న్యూట్రియంట్స్, తర్వాత మదర్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల ప్రతి ఒక్క బేబీకి చాలా ఒత్తుగా జుట్టు ఉంటుంది, తర్వాత సిల్కీగా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది. 1 నెల దాటిందంటే మనం కూడా ఏం చేస్తాము, వేరే వేరే విధంగా వాళ్ళకి స్నానాలు చేయించడము, రకరకాల కాస్మెటిక్స్ వాడడం, ఒక్కొక్కసారి అడ్వర్టైజ్మెంట్ చూసి కూడా టెంప్ట్ అయిపోయి మీరు ఆల్ బేబీ ప్రోడక్ట్స్ వీళ్ళకి వేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మనం ఇంట్లో చేసుకునే నూనె అని చెప్తున్నారు మీరు. ఇంట్లో ఎలా తయారు చేస్తున్నారో స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ వీళ్ళందరికీ కూడా మనం రా ఆయిల్ అంటే దాన్ని క్లీన్ చేయకుండా, ఏమైనా పాస్చరైజ్డ్ మెథడ్స్ లేకుండా యాజ్ ఇట్ ఈస్గా రా ఆయిల్ పూసారంటే దాంట్లో కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అవన్నీ పెట్టినప్పుడు ఈ 4 months అప్పుడు ఆ చర్మం చాలా డెలికేట్గా ఉంటుంది. దాని మీద పూసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా స్కిన్ ఇరిటేషన్ వచ్చి అది క్యాపట్ అని కానీ లేదా మనము చెమట పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే ఇప్పుడు ఆయిల్ అప్లై చేస్తున్నారో అది వెంటనే ఆపేయండి. తర్వాత రోజు తలస్నానం చేయొద్దు, రోజు ఆయిల్ మసాజ్ చేయొద్దు. వారంలో 2 రోజుల కంటే ఎక్కువ తల బాగా రుద్దకూడదు. విపరీతంగా మనం పెద్దవాళ్ళ జుట్టు మసాజ్ చేసినట్టు చేయాలని చూస్తే ఒక్కోసారి అది హెయిర్ రూట్ నుంచే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఆ పక్కన కొంచెంగా బ్లీడ్ అవుతుంది. తర్వాత అది ఇరిటేషన్ వచ్చి పొక్కులాగా కూడా వస్తుంది. సో మీరు దీన్ని పాలు బాగా తాగుతూ ఉండి సరదాగా ఆడుకుంటూ నిద్రపోతూ ఉన్నాడు అంటే ఏమాత్రం వరీ లేదు. ఓన్లీ ఈ లోకల్గా ఏదైతే అప్లై చేస్తూ ఉన్నారో లోకల్ కాజెసే ఉండొచ్చు. అది మానేసి చూసి అది ఆయిల్ పట్టించడం ఆపేసిన తర్వాత కూడా ఇంకా వెంట్రుకలు రాలిపోతూ ఉన్నాయి, తర్వాత ఫీడింగ్లో కూడా తేడా చేసింది, బిహేవియర్లో కూడా తేడా చేస్తే అప్పుడు దానికి ఏదైనా హార్మోనల్ చేంజ్ కానీ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఉందా చూసుకోండి. డాక్టర్ గారు, మల్లయ్య ఇలా అడుగుతున్నారు. మా బాబుకి ఇప్పుడు 4 నెలల వయసు. బాబుకి కంటి ఇన్ఫెక్షన్ ఉంది. మోక్సిగ్రామ్ ఐ డ్రాప్ వాడుతున్నాం. దాని మీద లో బ్లడ్ షుగర్, మెంటల్ హెల్త్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అని రాసుంది. ఈ డ్రాప్స్ వాడటం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మల్లయ్య గారు, 4 months బాబుకి ఐ ఇన్ఫెక్షన్ అంటే మామూలుగా ఏదైనా డస్ట్ పడడం వల్ల కానీ లేదా స్నానం చేసేటప్పుడు ఈ సోప్ వాటరు, తర్వాత ఏదైనా నలుగు పెట్టే పిండి ఇవన్నీ కంట్లోకి పోయినప్పుడు అది ఆ డక్ట్ ఏదైతే బ్లాక్ అవుతుందో ఈ మన కంటి నీరు పోయే ద్వారం బ్లాక్ అయిందంటే అలా ఇన్ఫెక్షన్ రావచ్చు. యూజువల్గా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితేనే ఒక కంటికే వస్తుంది, వైరల్ అయితే కనుక 2టికి వచ్చేస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని డాక్టర్ చూసి అందులో ఏదైనా పస్ కనిపించింది అన్నప్పుడు ఈ యాంటీబయాటిక్ డ్రాప్స్ మాక్సిఫ్లాక్ససిలిన్ రాస్తారు. ఈ మాక్సిగ్రామ్ డ్రాప్స్ వాడడం వల్ల ఎలాంటి విపరీతమైన సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. కాకపోతే కొన్నిసార్లు దాని మీద జాగ్రత్తగా ఉండడానికని మెన్షన్ చేస్తూ ఉంటారు. ఈ డ్రాప్స్ వేసినప్పుడు ఒకటే కొద్దిగా మంట పుడుతుంది, వేసిన వెంటనే కొంచెం ఏడవచ్చు బాబు. దాని తర్వాత కొద్దిసేపటికి అది ఎప్పుడైతే డ్రాప్స్ క్లియర్ అయిపోతుందో కంట్లోంచి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనివల్ల బ్లడ్ షుగర్ తగ్గిపోతుంది అనేది వెరీ వెరీ రేర్. ఓన్లీ థింగ్ దీంతో చూసేది ఏంటి అంటే ఎనీ అదర్ మెడిసిన్
ఏ విధమైన మందులు వాడినప్పుడు అలర్జిక్ రియాక్షన్ ఏమైనా వచ్చింది అంటే అప్పుడు లోకల్గానే తొందరగా ఏడవడము, తర్వాత ఎర్రబడిపోవడము, రుద్దుకోవడం అవి చేస్తారు. దీనివల్ల మెంటల్ అబ్నార్మాలిటీ వచ్చేదనేది కూడా ఎక్కడ లేదు. ఏ విధమైన భయం లేకుండా డాక్టర్ అన్ని ఆలోచించే రాసి ఉంటారు కాబట్టి ఆ కోర్స్ కంప్లీట్ చేయండి. ఒకవేళ ఏదైనా మీకు తేడా అనిపిస్తే వెంటనే కన్సల్ట్ చేసి మందు మార్చుకోవడానికి ప్రయత్నించండి. పిల్లలు టీవీ విషయంలో మొండిగా మారకూడదు అనుకుంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. టీవీ చూడొద్దు అంటూ ఒక్కసారిగా వారిని కట్టడి చేస్తే వారు మరింత మొండికేస్తారు. ఆ సమయాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాల్ని అలవాటు చేయాలి. వారాంతరాల్లో పిల్లలను సరదాగా బయటకు తీసుకెళ్ళాలి. అలానే కథలు, పుస్తకాలు చదివించడం, బొమ్మలు వేయించడం, సంగీతం నేర్పించడం, ఆటలు ఆడించడం వంటివి తప్పనిసరి. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 87905 97766.